ఫ్రెండ్స్, మన కడప నగరంలో మహావీర్ సర్కిల్ ఉంది. ఈ సర్కిల్లో మాజీ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి గారి పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. చూస్తున్నాండి ఫ్రెండ్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కమలాపురం మాజీ ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మహావీర్ సర్కిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పబ్లిసిటీ విభాగం ఆధ్వర్యంలో ఆయన ఒక జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమము ఇక్కడ ఉన్న యాచకులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆయన కుటుంబ సభ్యులందరూ ఆ దేవుడు మరొక ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆ దేవుని ఆశీస్సులు నిండుగా నిలబడాలని, నిండు నూరేళ్ళు జీవించాలని మనస్ఫూర్తిగా మేము ఆ దేవుని ఎల్లవేళ కోరుకుంటున్నాం. అదేవిధంగా రవీంద్రనాథ్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకే కాకుండా వ్యక్తిగతంగా ఆయన ప్రజాసేవకు అంకితమైనటువంటి నిదర్శనం ఆయన ఒక రవీంద్రనాథ్ రెడ్డి గారు. ఎందుకంటే గతంలో 1996-97లోనే ఆయన స్వచ్ఛంద రాయలసీమ యువ పోరాట సమితి అని చెప్పి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నిర్మించి ఆ కాలంలోనే ఆయన అనేక మందికి అనేక అన్నదానాలు అనేక రకాలుగా ప్రజలకు నిత్యం సేవ చేసుకుంటూ దాని తర్వాత రాజకీయ అరగంట జరిగిన తర్వాత ఫస్ట్ చింతకమర్తి జెడ్పీటీసీగా పోటీ చేసి జెడ్పీటీసీగా గెలిచి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా, ఒకసారి మేయర్గా, 2 సార్లు ఎమ్మెల్యేగా సాధించిన ఘనత ఒక రవీంద్రనాథ్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రజలు ఆయన నిండుగా నిర్వహించాలని, ఇంకా రాబోయే కాలంలో ఇంకా రాజకీయ ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన ప్రీతమ నేత వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు పోచమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారి జన్మదిన పురస్కరించుకొని మన యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ స్టేట్ పబ్లిసిటీ విభాగము వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మహావీర్ సర్కిల్ దగ్గర భోజన సదుపాయాలు కల్పించడం జరిగింది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా రవీంద్రనాథ్ గారి గురించి. ఎందుకంటే ఆయన నిష్కలమైన మనిషి, ఎలాంటి పొరపాటు లేని వ్యక్తి. ఇంకోటి తన యొక్క కల్మషం లేకుండా ఉన్నది ఉన్నట్లు నేను చాలాసార్లు చూశాను. నేను జిల్లా అధ్యక్షుడిగా గమనించాను. ఆయన ఎవరైనా ముఖాన్నే తన యొక్క అభిప్రాయాన్ని చెప్పేస్తాడు. ఇంకోటి పార్టీ కోసం, పార్టీ కార్యకర్తల కోసం ముందుంటాడు. ఆయన ఈరోజు జన్మదినం పురస్కరించుకొని నిండు నూరేళ్ళు ఆ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కరుణ కటాక్షాలతో ఇంకా ఎక్కువ గొప్పగా రాణించాలని, అదేవిధంగా రాజకీయంగా ఆయన ఉన్నతమైన పదవులు పొందాలని కోరుకుంటున్నాను.